భారతదేశంలో మ్యాచ్ మీద పాకిస్తాన్కి 24 గంటల డెడ్ లైన్ విధించింది ఐసీసీ. భారత్ ప్యాక్ మ్యాచ్ని ఎలాగైనా నిర్వహించాలన్నటువంటి పట్టుదల దాని దగ్గర కనబడుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే సంప్రదింపులకు వచ్చింది. పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ, ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మీటింగ్ అయ్యారు. 5 గంటల పైగా చర్చలు జరిగినాయి. ఐసీసీ ముందు పీసీబీ 3 డిమాండ్లు వచ్చింది. ఇందులో మొదటిది బంగ్లాదేశ్లో క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ నుంచి మరిన్ని నిధులు ఇవ్వడం. రెండోది టీ20 ప్రపంచ కప్లో పాల్గొన్న బంగ్లాదేశ్కి పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయడం అనేది ఒకటి, పాల్గొనకపోయినా కూడా. మూడోది భవిష్యత్తులో బంగ్లాదేశ్కి ఐసీసీ ఈవెంట్ ఆతిథ్య హక్కులు ఇవ్వడం. అయితే భారత్లో మూడో మ్యాచ్ ఆడే విషయం మీద పాకిస్తాన్కి ఐసీసీ 24 గంటల డెడ్ లైన్ ఇచ్చింది. పీసీబీ తుది నిర్ణయం ప్రకటించే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందట. సోమవారం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి మొహసిన్ నఖ్వీ కలుస్తాడు. పాక్ మనసు మార్చుకుని మ్యాచ్ ఆడేందుకు ముందుకు వస్తోంది. పాకిస్తాన్ మ్యాచ్ నెల 15న కొలంబోలో జరగాల్సి ఉంది. భారత్కి పాకిస్తాన్కి మధ్య భద్రతా కారణాలతో ఆడడానికి నిరాకరిస్తే అది శ్రీలంక ఫైనల్గా భారీ ఎత్తున బొక్కబడుతుంది. పాకిస్తాన్ వణికి చూస్తోంది. ఐసీసీ ముందు డిమాండ్లు అనేది పైకి నాటకాలు ఆడుతోంది. తేడా వచ్చిందంటే మునిగిపోయేది పాకిస్తాన్.